హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఎడిట్ చేయడం కాస్త లేట్ అయినందుకు ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. సండే వచ్చింది కదా! కనీసం ఈరోజైనా హ్యాపీగా 8:00 వరకు పడుకుందాం అనుకున్నా. బట్ పిల్లలు కుదరనిస్తారా? అదేంటోనండి. వీక్ డేస్‌లో 7:30 అయింది లేవండి స్కూల్‌కి టైం అవుతుంది అని ఎంత అరచి గీపెట్టినా లేవని పిల్లలు, సండే వచ్చిందంటే చాలు అందరికన్నా ముందు 6:00కే లేచి కూర్చోయింటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? సో, అందుకని ఎలాగో క్లీనింగ్ వర్క్ ఉంది కదా అనేసి అమ్మ, నేను అందరం లేచేసాము. అమ్మ ఏమో క్లీనింగ్ వర్క్స్‌తో బిజీగా ఉంది. నేను బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేద్దామని వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తూ ఉన్నాను. సీజన్ కాబట్టి మా ఇంట్లో ఏం వంట చేసినా అనపకాయలు అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో, నాదైతే వెజిటబుల్స్ అన్నీ కట్ చేయడం అయిపోయిందండి. సో, ఇలా పొటాటో, క్యారెట్, బీన్స్, టొమాటో, క్యారెట్ అన్నీ కట్ చేసుకొని సైడ్‌కి పెట్టేసుకున్నా. సో, చూడండి మేడం మొబైల్ పట్టుకొని కూర్చోయింది. ఇంకా అమ్మ ఏమో బిజీగా వాష్‌రూమ్ అంతా కడుగుతూ ఉంది. చీకు సార్ లేచినా కూడా బయటికి రావట్లేదు. ఎంత చెప్పినా నువ్వే వచ్చి పడుకో ఇంకా కొద్దిసేపు ఇక్కడే బెడ్‌రూమ్‌లో ఉందామని అంటున్నాడు. లేచాడు కానీ బయటికి రావటం లేదు సారు. చూడండి ఎలా చేస్తున్నాడో. హాయ్ అను. హాయ్ 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 యూట్యూబ్ ఫ్యామిలీ. ఎంత క్యూట్ ఉన్నాడు లవిత. క్యూట్ ఉన్నాడు లవిత. ఒక పెట్టు. ఇంతకీ వంట ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా! సో, ఈ వంట పేరు వచ్చేసి ఏంటో చెప్మా. అదేంటి ఇలా అంటుంది అని అనుకుంటున్నారా? అదేనండి గరికపాటి నరసింహారావు గారు అంటారు కదా! రైతు బజార్‌లో దొరికే కూరగాయలన్నీ చేస్తే అది ఉప్మా ఎలా అవుతుంది? ఏంటో చెప్మా అవుతుంది అని. సో, అందుకని అలా అన్నాను. సండే వచ్చిందంటే నాన్ వెజ్ అని, అది అని, ఇది అని ఏదేదో స్పెషల్ చేసుకుంటారు. బట్ మా ఇంట్లో సండే వచ్చింది అంటే ఉప్మానే. మీరు నమ్ముతారా? ఒక మంత్‌లో 4 సండేస్ ఉంటే 2 సండేస్ అయినా పక్కా మా ఇంట్లో ఉప్మానే బ్రేక్‌ఫాస్ట్ అయి ఉంటుంది. అమ్మ ప్యూర్ వెజిటేరియన్ అయినందువల్ల స్పెషల్, గిషల్ అన్నీ మన ఆటలు అమ్మతో సాగవన్నమాట. వీక్ డేస్‌లో అయితే వేడి వేడిగా ఉప్మాని తినలేము. సో, సండే అయితే అందరం ఇంట్లోనే ఉంటాం కదా అనేసి సండేసే మ్యాక్సిమం ఉప్మా చేస్తూ ఉంటుంది అమ్మ. ఈరోజు నేను చేస్తున్నాను. రవ్వ ఎంత క్లీన్‌గా ఉన్నా సరే మనం ఒకసారి చెక్ చేయకున్నది సాటిస్ఫాక్షన్ ఉండదు. అమ్మ, నాకు, నాన్న, పిల్లలకే కాబట్టి నేను ఒక గ్లాస్ మీద కొంచెం రవ్వ తీసుకున్నాను. సో, దాన్ని ఫస్ట్ ఇలా వేడి చేసుకుంటూ ఉన్నా. ఆయిల్ వేసేసి కొంచెం బాండ్లీలో వేడెక్కిన తర్వాత సో, రవ్వను వేసేసి నేను కొంచెం వేడి చేసుకుంటాను. లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసుకుంటా. అలా అయితే బాగా సాఫ్ట్‌గా చాలా మెత్తగా ఉంటుంది అని ఇలా చేస్తాము. సో, కలర్ ఇలా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో, పోపుకి రెడీ చేసుకుంటూ ఉన్నా. సో, నేను దీంట్లోకి ఉప్మాలోకి కదా! సో, కొంచెం మినప్పప్పు, శనగపప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటా. సో, సైడ్‌కి అప్పుడప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. సో, అలాగే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు. సో, నా స్టైల్‌లో ఉప్మాని ఈ వీడియోలో చూపిచ్చేస్తున్నా చూసేయండి. సో, స్టవ్ మీద వెసల్ పెట్టేసి కొంచెం వేడెక్కిన తర్వాత నేను 8-10 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నా. సో, మేము యూజువల్లీ గ్లాసెస్‌తోనే మెజర్ చేస్తూ ఉంటాం. నేను ఇక్కడ రవ్వ కూడా గ్లాసెస్‌తోనే తీసుకున్నా. సో, ఒక గ్లాస్ మీద కొంచెం తీసుకున్నా. సో, అందుకని నేను 8-10 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీడిపప్పుని పీసెస్ చేసుకున్న జీడిపప్పుని వేశాను. సో, కొంచెం ఇది కూడా కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయిన వెంటనే సో, పోపుని రెడీ చేసుకున్నా కదా! సో, ఆ పోపుని యాడ్ చేసేసాను.
సో, తర్వాత కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్‌ని వేసేసాను. సో, వెజిటబుల్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ మనకి నేను 1 గ్లాస్ మీద కొంచెం తీసుకున్నా కాబట్టి సో, 1 ½ స్పూన్స్ సాల్ట్‌ని యాడ్ చేశాను. సో, అలాగే మిక్స్ చేస్తూ కొంచెం అది మగ్గనివ్వాలి. సో, కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనిక్కడ కొంచెం సాల్ట్ వేయడం లేట్ అయింది. సో, ఇలా వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి. సో, ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాము. సో, నేను మీకు మెజర్ చేసి చూపించలేదు. సో, 1 గ్లాస్ మీద కొంచెం తీసుకున్నా కాబట్టి అండ్ వెజిటబుల్స్ చాలా ఉన్నాయనేసి సో, 3 ½ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో, అలాగైతే ఉప్మా చాలా మెత్తగా నోట్లో పెట్టిన వెంటనే ఇలా దిగిపోతుంటుంది. సో, నాకు కూడా ఉప్మా ఇష్టమే. వేడి వేడిగా తినడం అయితే ఇష్టం. చల్లార్చితే మళ్ళీ బాగోదు. సో, ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర అలాగే సబ్బాక్స్ కూడా కట్ చేసుకున్నా. సో, హెల్త్ వైస్ కూడా మంచిగా ఉంటుంది అని యాడ్ చేసేసాను. సో, ఇలా బాగా మరిగింది. సో, మరిగిన తర్వాత సో, సైడ్‌కి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసేసాను. సో, కొంచెం కలుపుతూ ఉండాలి యాడ్ చేసుకునేటప్పుడు. లేదంటే ఉండలు కడుతూ ఉంటుంది. సో, మిక్స్ చేసుకుంటూ వేసుకున్నామంటే అలాంటి ప్రాబ్లమ్ ఏముండదు. సో, ఇలా అయితే ఉప్మా రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్‌గా ఎంత మెత్తగా ఉందో చూడండి. సో, ఇలా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను కిచెన్ అయితే మార్నింగే లేచిన వెంటనే క్లీన్ చేస్తాము. బట్ హాల్‌లో మళ్ళీ బెడ్‌రూమ్‌లో ఇంకా పడుకొని ఉంటారు కదా! సో, ప్రాపర్‌గా క్లీన్ అయితే అయ్యుండదు. సో, మళ్ళీ మేము అంతా ఇల్లంతా ఇంకొకసారి క్లీన్ చేసుకొని వచ్చేస్తాను. తను లవిత్ నాన్న ఏమో పిల్లల స్టోరీస్ ఏదో టీవీలో చూస్తూ ఉన్నారు యూట్యూబ్‌కి కనెక్ట్ చేసుకొని. సో, పైనింటి పిల్లాడు వచ్చి వెళ్తూ ఉన్నాడు నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే. ఇంపోల్నా బట్టలన్నీ గబ్బులేపుకుంటున్నావో సో, ఇలా ఫేస్ వాష్ చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి కూర్చున్నాము. ఉప్మా, చింతొక్కు అండ్ పౌడర్ వేసుకొని. అమ్మ వాళ్ళది కూడా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఎందుకంటే మీకు తెలుసు కదా! నేను లవిత్ తినడానికి కూర్చున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయిపోతూ ఉంటుంది. మొబైల్ లేనిదే ఇప్పుడు పిల్లలు అస్సలు తినటం లేదు. ఏంటో కనీసం తింటున్నారు కదా అని మొబైల్ ఆ తినే టైంలో కొద్దిసేపే ఇస్తాను. మిగతా టైంలో అస్సలు ఇవ్వనండి. ఇలా తినడం అయితే ఎంత మారం చేస్తున్నాడు చూడండి. నాకొద్దు అని, కారం ఉంది అని, అది వద్దని, ఇది కావాలని. సో, ఇలా చేస్తూనే ఉన్నాడు. This is our home. Dare to come back, and it'll be more than water next time. This ain't over, Farm Freaks. Gary, you really are our guardian angel. What can I say? We're family. Now, who's up for చిక్కుకైతే స్నానం చేయించి రెడీ చేసేస్తున్నా. సో, ఉన్నపళంగా లక్ష్మీ అమ్మవారికి శారీ తీసుకురాలేదు. వెళ్ళి తీసుకొచ్చేద్దామని అనుకున్నాము. సో, అందుకోసం వాడిని ఫస్ట్ రెడీ చేసేసాను. సో, వాడిని రెడీ చేసిన తర్వాత అమ్మ కూడా రెడీ అయిపోయింది. అలాగే నేను కూడా రెడీ అయిపోయాను. సో, మేము ముగ్గురమే వెళ్తున్నాము షాపింగ్‌కి. తను వాళ్ళ తాత ఇంట్లోనే ఉంటున్నారు. నాన్న ఏదో కొంచెం వర్క్ ఉంది. ఒక 1 అవర్ బయటికి వెళ్ళి వస్తా అన్నారు. తను ఏమో పైనింటి పిల్లలతో ఆడుకుంటూ ఉంది. సో, అందుకనే ఇంకా ఇద్దరిని పట్టుకోవడం కష్టం అవుతుంది అనేసి చీకుని ఒకటే పిలుచుకొని వెళ్తున్నాము. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. సో, షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. చిక్పేట్‌కి వెళ్తున్నాము. మార్కెట్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి షాపింగ్ స్టార్ట్ చేయాలి.
ఇలాంటి టిష్యూ శారీస్ చాలా రోజుల నుంచి ట్రెండ్‌లో ఉన్నాయి కదా! అందుకని మేము శారీ షాప్‌కి వెళ్ళకుండా మెటీరియల్ షాప్‌కి వచ్చాము. సో, ఇక్కడ మాకు మీటర్ వైస్ కాస్ట్ పడింది. 5.5 మీటర్స్ మేము తీసుకున్నాము శారీ. అలాగే దానికి మ్యాచింగ్ బ్లౌజ్ అండ్ లైనింగ్ కూడా ఈ షాప్‌లోనే పర్చేస్ చేసుకున్నాము. మేమేమో క్లాత్‌లో బిజీగా ఉంటే వాడు సాఫ్ట్‌గా ఉంది కదా అని దొర్లుతున్నాడు. సో, దీనికి మ్యాచ్ అయ్యే లేస్‌ని చూడాలి. ఆ వీడియో అయితే తీయలేదు. బట్ తీసుకున్నాము. తర్వాత చీకు అక్కడ కార్న్‌ని చూడగానే తినాలి అంటే, సో, తను కార్న్ తీసుకొని తింటున్నాడు. ఇంకా అక్కడ షుగర్ కేన్ జ్యూసెస్ కూడా కనిపించాయి. చాలా వేడిగా ఉండే. చల్లగా తాగుదామనేసి తీసుకున్నాము. షాపింగ్‌లో ఇలా అప్పుడప్పుడు స్నాక్స్ తీసుకోపోతే షాపింగ్‌కి మూడ్ రాదన్నమాట. సో, తీసేసుకొని చూడండి క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉందో. అసలు షూట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అమ్మ, నేను, చీకు మాత్రమే కదా వెళ్ళింది. సో, అమ్మ వాడిని క్యారీ చేసేటప్పుడు నేను లగేజ్ క్యారీ చేస్తూ షూట్ చేశాను. తర్వాత ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా రెడీగా ఉన్నవి చూసాము. అమ్మ తీసుకుందామన్నట్టు చూసింది. అడిగింది కూడా తీసుకుందామని. బట్ నాకేమో నచ్చలేదు. ఎందుకంటే అది తీసుకుంటే ఇంకా ఎవ్రీ ఇయర్ దాన్నే కూర్చోపెట్టవలసి వస్తుంది. సో, ఎలాగో శారీ పర్చేస్ చేస్తాము. ఎందుకు దాన్ని తీసుకోవడం అని నేను అన్నందుకు ఇంకా అమ్మ వద్దులే అని సైలెంట్ అయిపోయింది. సో, ఇక్కడ విగ్రహాలే కాదండి. సో, 800, 1200, 1400 ప్రైజెస్ చెప్పారు. సో, ఇలా విగ్రహం కాకుండా మనకి సెపరేట్ హ్యాండ్స్, సెపరేట్ లెగ్స్ కూడా దొరుకుతున్నాయి. అవి కూడా సైజెస్ బట్టి కాస్ట్ వేరియేషన్ అవుతుంది అని చెప్పారతను. సో, అమ్మ తీసుకుందామని చాలా చూసింది గానీ, నేను వద్దు అనటంతో ఇంకా మానేసింది. ఇక్కడైతే అమ్మవారి విగ్రహాలు అంటే మొకోడా అంటారు కదండీ ఫేస్. సో, ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్‌లో ఉన్నాయి. సో, మా ఇంట్లో ఆల్రెడీ వెండి ఉంది కదా! ఊరికే చూద్దాం ఒకసారి అని అమ్మ లోపలికి వెళ్ళింది. తర్వాత ఇంకొక శారీ తీసుకుందామని వేరే షాప్‌కి వెళ్ళాము. ఫ్యాన్సీలోనే తీసుకున్నాము. మోస్ట్ ఆఫ్ ద శారీస్ అన్ని ఫ్యాన్సీ శారీసే తీసుకున్నది. సో, ఇది ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా! ఇలాంటిది ఎందుకు అంటే, సో, వేరేటివి చూస్తూ ఉంది. చీకుగాడేమో వాడిని అల్లరి చేస్తూనే ఉన్నాడు. అవి కొత్త శారీస్ అలా చేయకూడదా అని ఎంత చెప్పినా వినట్లేదు. షాప్ వాళ్ళు కూడా పాపం ఏం అనలేదు. సో, ఇక్కడ ఒక శారీ తీసుకున్నాం. అక్కడ మెటీరియల్ దగ్గర ఒక శారీ తీసుకున్నాము. సో, కాస్ట్ అంతా నేను చెప్తాను. ఎంత పడింది, ఏం తీసుకున్నామని కూడా చూపిస్తాను. మీరైతే గెస్ చేయండి. ఇక్కడ ఇన్ని శారీస్‌లో మేము ఏది సెలెక్ట్ చేసాము అనేది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. తర్వాత ఇంకా ముందరికి వెళ్తే అక్కడ బై వన్ గెట్ వన్ అరుస్తూ ఉండే. సో, ఇంకా అలా చెప్పిన తర్వాత వెళ్ళకుండా ఉంటామా? సో, లోపలికైతే వెళ్ళేసాము. కళామందిర్ అనుకుంటా స్టోర్ ఇది. చీకు గాడికేమో ఫుల్ టయర్డ్ అయిపోయింది. మంచిగా ఏసీ వస్తూ ఉంటే వాడు పడుకున్నాడు. సో, నేను చైర్ మీద కూర్చొని వాడిని పడుకోబెట్టేశాను. ఆ అమ్మాయి ఏమో ఫుల్ బిజీగా శారీస్ చూస్తూ ఉంది. తీసుకుంది కూడా. అక్కడ ఒక 3 శారీస్ ఏమో నార్మల్ రెగ్యులర్ యూజ్ చేసే శారీస్ అక్కడ ఒక 3 శారీస్ పర్చేస్ చేసింది. సో, పర్చేస్ అంతా అయిపోయింది. తర్వాత సో, లగేజ్ అంతా ఇక్కడ తీసుకున్నారు వాళ్ళు మాది. రిటర్న్ వచ్చేటప్పుడు లగేజ్ అంతా బ్యాగ్ తీసుకొని రిటర్న్ వచ్చేసాము. సో, ఇన్ని శారీస్ తీసుకున్న తర్వాత పాపం మమ్మీకి మనసాగలేదు. తనుకి డ్రెసెస్ తీసుకుందామని చూసాము. బట్ ఎందుకో డిజైన్స్ నచ్చలేదు. కొంచెం ఓల్డ్ మోడల్‌లాగా అనిపించే. అందుకని తీసుకోవాలని అస్సలు అనిపించలేదు. ఇంకా ఫ్రాక్స్ ఎందుకో నచ్చలేదు నాకు ఫ్రాక్స్ తీసుకోవాలని. తను 6 మంత్స్ ఒక్కొక్క ఇంచ్ ఒక్కొక్క ఇంచ్ ఏంటి పెరుగుతూనే ఉంటుంది. తను 6 ½ ఇయర్స్ ఎవరైనా నమ్ముతారా అసలు?
ఎంత హైట్ ఉంది. సో, అందుకని ఎందుకో నాకు డిజైన్స్ నచ్చకపోవడంతో ఇంకా తీసుకోలేదు తనుకైతే డ్రెసెస్. సో, తర్వాత బ్యాంగిల్ స్టోర్‌కి వెళ్ళాము. ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు ఇంటికి ముత్తైదులు వస్తూ ఉంటారు కదా! సో, బ్యాంగిల్స్ ఒకేసారి తీసుకుందామని వెళ్ళాము. సో, ఇక్కడ కూడా ఒక కట్ బ్యాంగిల్స్ ఏమో తీసుకుంది అమ్మ. తర్వాత ఇక్కడ మై ఫేవరెట్ అండి. ఇది చాలా ఇష్టం. ఇక్కడ మైసూర్ బ్యాంక్ రోడ్‌లో మెజెస్టిక్‌లో పోతీస్‌కి అపోజిట్‌లో బాంబే వడాపావ్ ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి. సో, లంచ్ కూడా చేయలేదు కదా! అందుకని ఇక్కడ వచ్చేసి ఒక పిజ్జా ఆర్డర్ పెట్టుకొని సో, పిజ్జా తిన్నాము. తర్వాత ఐస్ క్రీమ్స్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్‌కి మనకి మంచి మంచి స్నాక్స్ దొరుకుతాయండి ఇక్కడ. సో, వడాపావ్, కట్లెట్స్, పొటాటో రింగ్స్ చాలా ఫేమస్ ఇక్కడ. సో, ఇలా అయితే మా షాపింగ్ అనేది కంప్లీట్ అయింది. సో, తీసుకున్న ఐటెమ్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే విత్ ప్రైస్‌ని మెన్షన్ చేస్తానండి. సో, అంటిల్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.